ఒక్కోసారి డైరెక్టర్ అమెచ్యూర్డ్గా ఏదైనా పెడితే దానికి మీరు కన్విన్స్ అవ్వలేకపోతే చెప్పేస్తాను, కొంచెం ఫోర్స్ఫుల్గా మీరు చెప్పిన, లేదా కొన్నిసార్లు మీరు చెప్పింది డైరెక్టర్కి అర్థం కాక ఇది చేసిన ఓ చిన్న క్లాష్ వచ్చేస్తుంది కదా, ఈగోలాగా నన్ను ఇతను డామినేట్ చేస్తున్నాడు, ఆ డామినెన్స్ సమస్యలు ఉంటాయి కదా, అది ఎంత కాదన్నా అందరికీ ఉంటాయి. ఈవెన్ నేను ప్రాక్టికల్గా కూడా చాలామంది కెమెరామెన్లతో పనిచేసినప్పుడు కూడా ఏంటి ఇతను నేను అనుకున్నది చేయటం లేదు, అట్లాంటి సమస్యలు ఎప్పుడన్నా వచ్చాయి సార్? అలా అంటే ఎక్కడికక్కడ సాల్వ్ చేసేసుకున్నా. అలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా కాతే ఇలాగా, లేకపోతే ఇలా కాతే ఇలాగా అని. హరీష్ శంకర్ డైరెక్టర్ ఉన్నాడు, రామయ్య వస్తాయి చేశా. అతనితో చేసేటప్పుడు అతను ఏదో అతను ఇదిలో ఉండేవాడు, అస్తమానం అడ్డుపడిపోతున్నాడు, రెడీ కదన్నా ఇది కదన్నా అది కదా అని ట్రై చేశాను చెప్పడానికి. తను ఇనే మూడ్లో ఉండట్లా. ఐ గేవ్ అప్. ఓకే ఏం కావాలి నీకు, ఓకే అలా పనిచేశాను. మీకు అర్థమైంది? అది కంఫర్ట్ లెవెల్ని కాదు, అది కాదు వదిలేసాను. జస్ట్ తనకి ఎలా కావాలో అలా చేసి ఇచ్చాను. సో రెండూ ఉంటాయి నా దగ్గర. మ్యాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. కన్విన్స్ అయితే ఓకే, ఒకవేళ కన్విన్స్ కాకపోతే వాళ్ళకి ఏం కావాలనేది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అందులో కూడా ది బెస్ట్ ట్రై చేస్తాను. అప్పుడు ఒక నెగిటివ్ రాదు. నాకు భగవంతుడు ఇచ్చింది ఏంటంటే ఒక్క నిమిషం ఉంటుంది కోపం, ఒక్క నిమిషం రగిలిపోయిపోతే నెక్స్ట్ అల్టిమేట్గా వాళ్ళు ఏదో ఆలోచించుకొస్తారు, వాళ్ళ స్క్రిప్ట్ని ఇలా ఏదో ఊహించుకొస్తారు, వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు కదా, ఎందుకు ఓకే చూద్దాం. ఫైనల్గా ఒకవేళ రాంగ్ అయితే లక్కీగా ఏంటంటే మళ్ళీ మా డైరెక్టర్లు అందరూ కూడా ఒకవేళ వాళ్ళు ఆ నిమిషం ఒకవేళ నా చేత రాంగ్ పని చేయించిన దే విల్ రియలైజ్ ఇమీడియట్లీ బై ఈవినింగ్ ఆర్ ఎండ్ ఆఫ్ ద డే ఆర్ మేబీ డ్రెస్ చూసిన తర్వాత. సో ఇలా ఉంటాయి తక్కువ. బట్ వచ్చినప్పుడల్లా నేను ఇలాంటి ఒక నిమిషం బర్న్ అవ్వడం, లేకపోతే మా వాళ్ళు ఏదో నన్ను కన్విన్స్ చేయడం, ఇలా అతను ఎవరో ఫైట్ మాస్టర్ టిను ఆనంద్ ఉన్నాడు, నేను పుకార్ చేస్తున్నా కాశ్మీర్లో, రాజ్ కుమార్ సంతోషి డైరెక్టర్, అనిల్ కపూర్ హీరో, బోనీ కపూర్ ప్రొడ్యూసర్. వెళ్ళాం, ఒక చెక్ పోస్టు మిలిటరీ ట్రక్స్ అవి వస్తుంటాయి, ఆ ట్రక్స్ నుంచి అలా వస్తే చెక్ పోస్ట్కి వచ్చి ఆగాలి. ముందు రోజు వెళ్ళాం, లొకేషన్ అన్ని చూసాం. ఆయన డైరెక్టర్ చోట చెప్తే ఎలా కాదు ఇక్కడ పెట్టడం వల్ల ఆ కరువు తెలుస్తుందని చెప్పి హీ కన్విన్స్డ్ రాజ్ కుమార్ సంతోషి. నేను మై బిగినింగ్ డేస్ అప్పుడు రాజ్ కుమార్ సంతోషి మంచి ఊపులో ఫామ్లో ఉన్నాడు. నాకు ఎవరైతే ఏంటి షార్ట్ ఇది కాదు ఇదనే ఇదిలో ఉంటే నేను చెప్పా, హీ కన్విన్స్డ్ ఓకే అన్నాడు. అన్నీ పెట్టి అన్నీ రెడీ చేసేసరికి యాక్చువల్లీ సీను ఫైట్కి సంబంధం లేదు. అటిను వర్మ వచ్చి క్రేన్ ఎక్కుచ్చున్నాడు. సొంత షార్ట్ రెడీ చేయని టైం పట్టింది. షార్ట్ అరగంట వచ్చి కూర్చుని రిహార్సల్ దగ్గర రిహార్సల్ చూస్తున్నాడు కదా అన్న. 2 రిహార్సల్ చూసాడు, ఆ టేక్ కరేంగా అన్నాడు. అడు కెమెరా దిగట్లా, ఈజ్ ఎ ఫైట్ మాస్టర్. రాజ్ కుమార్ సంతోష్ కూర్చున్నాడు. నేను ఆ రోజే ఫస్ట్ ఆ యూనిట్లో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఇగో నేను కెమెరామెన్ని వాడెక్కాడు అని చూసి అసోసియేట్ డైరెక్టర్ ఉంటే ఆయన పిలిచి ఏంటన్నా ఉస్కు బహుత్ ప్యారే సాబ్, కెమెరా అంటే చాలా పిచ్చి ఆయనకి, ఈజ్ వెరీ గుడ్ ఆపరేటర్, యూ ట్రీట్ హిమ్ లైక్ యువర్ ఆపరేటివ్ కెమెరామ్యాన్. ఓకే ఫార్ములా కూడా చెప్పేసాడు. బికాజ్ యూఆర్ కెమెరామెన్ లైటింగ్ అంతా వాడు మీ అసిస్టెంట్గా అనుకోండి, పిచ్చోడు మెంటల్ నాకు వాడు అని నాకు చెప్పాడు. నచ్చింది కానీ లోపల రగిలిపోతున్నాను నేను. అలాగని ఫస్ట్ షాట్ గొడవ పెట్టేసుకోలేను కదా, నేను కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. షార్ట్ అయిపోయింది, నెక్స్ట్ షాట్ పెట్టారు. పెడితే ఓకే ఇదేదో ట్రాలీ పెడితే నేను ఇలా ప్యాన్ చేసి ఇలా వస్తాను సార్ అన్నా నేను. అప్పటికి ఆ ప్యానింగ్లు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, దాని మీద నేను బాగా స్ట్రాంగ్ ఉన్నా, మాస్టర్ అయిపోయాను. అప్పటికి రామ్ గోపాలం నేను కెమెరా అసిస్టెంట్గా పనిచేయడం, అంతకుముందు చాలా ఫైట్ మాస్టర్ల దగ్గర కెమెరా హ్యాండిల్ చేస్తుంటే నా కెమెరా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఇవ్వగానే తీసుకోవడం, ఈ బాగా కెమెరాని ఎలా పట్టుకుంటే ఈజీగా ఉంటుందని నాకు బాగా టెక్నిక్ నేర్చుకుని ఉన్నాను నేను. అలాంటి కాంప్లికేటెడ్ షాట్ ఆయన రాజ్ కుమార్ సంతోష్ ఆ బండి వచ్చి ఆగగానే బండి నుంచి ప్యాన్ చేసి దీనికి వద్దాం అన్నాడు. అలా కాదు సార్, అందులో కిక్ ఉంటుంది, దీని తర్వాత ఏదో జరగబోతుందని చెప్పి జప్ జప్ అని వస్తాను. ఓకే అన్నాడు, ఎక్కించాను వీడిని. ఎక్కాడు ఓకే టిను వర్మ. సార్ రెడీ అన్నాడు. రెడీనా బట్ రిహార్సల్ చూసేయండి సార్
దెన్ విల్ గో ఫర్ టేక్ అన్నాను. ఓకే అన్నాడు. ఓకే ప్యాన్ అన్నాడు. ఓకే అన్నాడు డైరెక్టర్. ఏంటి ఓకే, ఇది కాదు సార్ నేను చెప్పింది. దెన్ అన్నాడు నో పంపం అన్నాను. అచ్చా టిను ఆజా ఫాస్ట్ ఫ్యాన్ కర్ అన్నాడు. జుప్ జుప్ ఎక్కడికి వెళ్ళిపోతుంది కెమెరా. చోటా ఆప్ దిగో చలో ఆప్ కరో, హే తు ఆజో అన్న. డైరెక్టర్ చేత అడిచి అనిపించా. వెరీ గుడ్. ఇప్పుడు నేను వెళ్ళి చప్ చప్ అన్నాను. హే కమాలే యార్, అచ్చా కెమెరామెన్ సౌత్ జబర్దస్త్ మేరకు వచ్చేలాగా యాక్షన్ ఐసా కన్నా. టిను నాకు అప్పుడు పుల్లా ఉన్నాడు, పిల్లి అయిపోయి ఆయన వెనకాల తిరగడం మొదలుపెట్టాడు.